శ్రోతలందరికీ నమస్కారం. సీతారత్నమ్మ ఇద్దరు కుమారులు రాజవరంలో నివసించేవారు. పెద్దవాడు రాహుల్ ఆఫీస్లో పనిచేస్తూ పెద్ద ఇంటిలో హుందాగా ఉండేవాడు. చిన్నవాడు రాకేష్ మామూలు గుమాస్తాగా పనిచేస్తూ ఇరుకు గదిలో ఉండేవాడు. ఆ రోజు సీతారత్నమ్మ చాలా హడావుడి పడసాగింది. దానికి కారణం ఆమె అన్నయ్య చంద్రశేఖర్ అమెరికా నుండి రావటమే. 20 ఏళ్ళు అమెరికాలో ఉన్న చంద్రశేఖర్ హైదరాబాదుకు వచ్చి రాజవరం వస్తున్నానని సోదరికి కబురు పెట్టాడు. సీతారత్నమ్మకు 2 కొడుకులకు వివాహం జరిపించిన పెద్ద కొడుకు అంటేనే మక్కువ. ఆఫీసర్ కనుక అడిగినప్పుడల్లా సీతారత్నమ్మకు లేదనకుండా ఇచ్చేవాడు. చిన్నవాడు మామూలు గుమాస్తా కనుక పొరపాటున ఎప్పుడైనా అడిగినా పైసలు లేవమ్మా అని అంటే ముఖం చిన్నబుచ్చుకునేది. అందుకే 2 కొడుకులను కోడళ్లను పిలిచి చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి, పిల్లలు, మీ మేనమామ అమెరికా నుండి వస్తున్నాడు. ఓ 15 రోజులు ఇక్కడే ఉంటాడు. మీరు తోచిన రీతిలో మనకు మాట రాకుండా నడుచుకోవాలి అంది. 20 సంవత్సరాల తర్వాత వస్తున్న మేనమామ అనేసరికి రాహుల్, రాకేష్ ఇద్దరిలో ఉత్సుకత తొంగి చూసింది. తప్పకుండానమ్మా, మావయ్య ఉన్నన్ని రోజులు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. సీతారత్నమ్మ రాకేష్తో, బాబు, నీ దగ్గర మహా అంటే ఒక్కరోజు ఉండటమే కష్టం. నీ ఇరుకు గదిలో నీ భార్య పిల్లవాడితో ఉండటమే గగనం అంటే నేను మీ మావయ్య ఎలా ఉండగలుగుతామో అనే భయం పట్టుకుంది. తల్లి మాటలకు రాకేష్ ముఖం చిన్నబోతే రాహుల్ ముఖం ట్యూబ్ లైట్లా వెలిగింది. అమ్మా, నీవేం బాధపడకు. మావయ్య ఉన్నన్ని రోజులు నా దగ్గరే ఉంటాడు. కావలిస్తే తమ్ముడిని కూడా నా దగ్గరే ఉండమను అని అన్నాడు రాహుల్. రాకేష్ భార్య సీత బావగారిని వారిస్తూ, ఎందుకు బావగారు, మాకు తోచిన రీతిలో మేం సత్కరించుకుంటాం బాబాయ్ని అంది. సీతారత్నమ్మ మూతి 3 వంకరలు తిప్పుతూ, ఆ ఒక్కరోజు మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు అంది. అత్తగారి మాటలకు పెద్ద కోడలు రజని ముసిముసి నవ్వులు నవ్వగా సీత చిన్నబుచ్చుకుంది. మరునాడు చంద్రశేఖర్ కారులో సీతారత్నమ్మ దగ్గరికి వచ్చాడు. 2 మేనల్లులను చూసి నవ్వుతూ, ఏరా, మావయ్యను మర్చిపోయారా? చిన్నప్పుడు వదలకుండా తిరిగేవారు అన్నాడు. చంద్రశేఖర్ మాటలకు రాహుల్ బిగ్గరగా నవ్వి, మీకు బోరు అనిపించే వరకు ఇక్కడ ఉండి వెళ్ళవచ్చు అన్నాడు. వెరీ గుడ్. రాకేష్, నువ్వేం మాట్లాడవేంరా అన్న మేనమామ మాటలకు ఇబ్బందిగా కదిలాడు. రాహుల్ వ్యంగ్యంగా, వాడిది ఇరుకు గది మావయ్య, మీరేం ఉండగలుగుతారు? కావాలంటే వాడిని వాడి కుటుంబాన్ని ఇక్కడికే పిలిపించుకుందాం అన్నాడు. అన్నయ్య మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు రాకేష్. ఈ విషయం గమనించిన చంద్రశేఖర్ మాటల్ని వేరే వైపు మళ్లించాడు. వారం రోజులు రాహుల్ ఇంట్లో గడిపిన చంద్రశేఖర్ ఆ రాత్రి పడుకోగానే రాహుల్ గదిలోంచి మాటలు వినబడసాగాయి. ఏమండి, బాబాయ్ గారు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? మనకు ప్రైవసీ లేకుండా పోతుంది కదండి. రజని మాటలకు రాహుల్, వారం రోజులకే ఇలా మాట్లాడితే ఎలా డార్లింగ్? మావయ్య ఎన్ని రోజులు ఉంటాడో ఏమో, కొద్దిగా ఓపిక పట్టు బుజ్జగించాడు. మరునాడు చంద్రశేఖర్ నిద్ర లేవగానే రాహుల్తో, ఏరా, రాకేష్ దగ్గర 2 రోజులు ఉండి వద్దామనుకుంటున్నాను అన్నాడు. రాహుల్ బిత్తరపోతూ, రాత్రి మాటలు మావయ్య విన్నాడా అనుకొని, తొందర ఏముంది మావయ్య, మరికొన్ని రోజులు ఉండండి. లేదురా, చిన్నవాడు బాధపడతాడు కదా, 2 రోజులు వాడి దగ్గర ఉండి వస్తాను. రాత్రి భార్య మాటలకు రాహుల్ కూడా ఎక్కువ బలవంత పెట్టకుండా సరేనన్నాడు. మరునాడు చంద్రశేఖర్ రాకేష్ ఇంటికి వెళ్ళాడు. 2 చిన్న రూముల గదులు ఇరుకుగా ఉన్నాయి. చంద్రశేఖర్ ఇబ్బందిగానే ఇంటిలోకి నడిచాడు. సీత, రాకేష్లు సంతోషంగా చంద్రశేఖర్ను ఆహ్వానించారు. వారి ముఖాల్లో సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోయాడు చంద్రశేఖర్. రాకేష్, మామయ్య, ఇరుకు గదిలో సర్దుకుంటారా? లోపల ఇబ్బందిగా ఉన్నా పైకి మాత్రం అదేమిటిరా అలా అంటున్నావు? నువ్వొకటి రాహుల్ ఒకటా అన్నాడు. రాత్రి భోజనాలు పూర్తి కాగానే తాము పడుకునే గదిని చంద్రశేఖరరావుకు కేటాయించారు.
భార్యాభర్తలు హాల్లో పక్క వేసుకున్నారు. అది చూసిన చంద్రశేఖర్ మనసు కలుక్కుమంది. మౌనంగా వారి గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు. ఒక రాత్రి రాకేష్ భార్యతో, సీత, మామయ్యకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అసలే మన ఇల్లు ఇరుకు. ఆయన అమెరికా నుండి రాక వచ్చాడు. నువ్వేమంటావు అన్నాడు. భలేవారండి. బాబాయి ఎన్ని రోజులున్నా వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. సరుకులు నిండుకుంటే నా మంగళసూత్రం తాకట్టు పెట్టి అయినా సరుకులు తీసుకొని వచ్చి నీకు మాట రాకుండా చూసుకుంటాను. సీత మాటలకు రాకేష్, నా అర్ధంగి అనిపించావు. గుమాస్తా ఉద్యోగం చేస్తున్న నాకు అన్ని విధాలుగా అండగా ఉండి నా బరువు బాధ్యతలు పంచుకుంటున్న నీకు నేనేమివ్వగలను? భర్త మాటలకు సీత ముసిముసి నవ్వులు నవ్వుతూ, మీరు నాకు భర్త కావటమే నా అదృష్టం అంది. వారి మాటలు విన్న చంద్రశేఖర్ ఒక నిర్ణయానికి వచ్చి హాయిగా నిద్రపోయాడు. తెల్లవారిన తర్వాత చంద్రశేఖర్ సీతారత్నమ్మను పిలిచాడు. చెల్లమ్మ, నా శేష జీవితం రాకేష్ దగ్గర గడపాలనుకుంటున్నాను. నాకు పిల్లలు లేరు. సీతను నా కూతురుగా ప్రకటిస్తున్నాను. ఇరుకు గదిలో ఉంటున్న నా అల్లుడు బిడ్డకు 3 బెడ్రూమ్ల ఇల్లు కట్టించి నా ఆస్తి సీత పేరు మీద మారుద్దామనుకుంటున్నాను అన్నాడు. సీతారత్నమ్మ ఆశ్చర్యంతో, అన్నయ్య, పెద్దవాడైన రాహుల్ని వదిలిపెట్టి ఈ ఇరుకు గదులున్న ఇల్లు ఎలా నచ్చింది అంది. చెల్లమ్మ, రాకేష్ కుటుంబం నివసించేది ఇరుకు గది అయినా వారి హృదయాలు విశాలమైనవి అని జరిగిన విషయమంతా చెల్లెలికి తెలియజేశాడు. అన్నయ్య మాటలతో ఇన్ని రోజులు రాకేష్ను చిన్న చూపు చూసినందుకు మనసులోనే పశ్చాత్తాపపడింది సీతారత్నమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదములు. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.